శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ఓదులపేట. ఈ గ్రామం పుంగనూరు నుండి 16 కిలోమీటర్లు, పలమనేరు నుండి 25 కిలోమీటర్లు, చౌడేపల్లి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. వేదాలపేట, వాదాలపేట, ఓదులపేట అయిందని చరిత్రకారుల అభిప్రాయం. గ్రామంలో సంత జరిగేది, పేటగా ఉండేది, వేద పాఠశాల ఉండేది. గ్రామానికి పశ్చిమాన చదునైన ఒక గుట్టపై కొండపై ఏకిలదొరలపాళ్యం, శివపురంపాళ్యం ఉండేది. సైనిక పటాలములు కొండయ్యగారిపల్లిలో ఉండేవి. కొండపై పాలెగాళ్ల అనుబంధ గ్రామంగా కొండ అయ్యగారిపల్లి అను పేరు జనవాడుకైనది. చీలినాయుడు, పెద్దినాయుడు అను పాలెగాళ్లు చోళరాజుల పాలనలో సామంతరాజుల దొరలుగా పాలన చేసేవారు. 36 గ్రామాల కేంద్రంగా ఈ పాళ్యం ఉండేది. కొండపై కోటలు, బురుజులు, బావులు, గోడలు ఉన్నట్లు శిథిల ఆధారాలు కనిపిస్తాయి. వీరగల్లు, ఒక తమిళ శిలాశాసన ఫలకం ఉంది. వీరు ఇటు వైష్ణవాభిమానుల కొరకు, అటు శైవాభిమానుల కొరకు చౌడేపల్లి, అగ్రహారం గ్రామాల్లో వేణుగోపాల ఆలయాలు, శైవారాధకుల కొరకు శివపురం, ఓదులపేట, చౌడేపల్లి గ్రామాల్లో సోమేశ్వరాలయాలు నిర్మించారు. ఈ శైవాలయాలలో పూజలు, అర్చకులకు అగ్రహారం ప్రకటించి కొండయ్యగారిపల్లి అగ్రహారంగా, ఓదులపేట, మలచంద్రం గ్రామాల మధ్య కౌండిన్య నదికి ఒక పెద్ద చెరువు నిర్మించి సాగు చేసే రైతులకు చెరువు కింద 4 బత్తె గ్రామాలను బహూకరించారు. అయితే బ్రాహ్మణుల కొరకు ఈ బత్తె గ్రామాలను ప్రకటించి రైతులను సాగు చేయించి వారికి వారము ఇచ్చేవారు. ఈ చెరువును సముద్రముతో పోల్చి సోమేశ్వరుని పేర సోమాంబుదిగా పేరు పెట్టి, అలాగే శివపుర అగ్రహారమునకు అంటే సోమాంబుది అగ్రహారమునకు దఖలుపరిచారు. మలసంద్రం వైపున నేలబండకు శాసనం కూడా వేశారు. తరువాత కాలంలో శత్రురాజులతో జరిగిన ఒక యుద్ధములో కొండపై పాళ్యము, నగరు అన్ని దేవాలయాలు, ఈ దేవాలయముతో పాటు చెరువు ధ్వంసమై పాళ్యం శత్రురాజుల పరమైనది. దొరలు చంపబడి దొరసానులు చౌడేశ్వరమ్మ గుడి వద్ద అగ్నిగుండమై అమ్మవారిలో లీనమైనారు. ఈ పాళ్యమును రక్షించుకున్నటకు 7 గ్రామాల వీరులు దండు కొండవాలులోని సోమేశ్వర స్వామి ఆలయం వద్ద, దుర్గం కోట మహద్వారం వద్ద శత్రు సైన్యములతో పోరి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా వారి భార్యలు గుడి వద్దకెళ్ళి ఈశ్వరునికి దండం పెట్టి విధవలుగా మిగిలిపోయారని ఆ గుడిని ముండమోపుల గుడి అని జనవాడుకలో పిలుస్తారు. కొండవాలులోని సోమేశ్వర స్వామి గుడి వద్ద చంపబడిన అనేక మంది ప్రముఖులకు వీరగల్లులు నాటబడి ఉండేవి. నిధుల దొంగల త్రవ్వకాల్లో ఆ ఫలకాలు నాశనమై పోయినవి. అలాగే ఓదులపేటలోని ఆలయానికి ఎదురుగా ఒక వీరగల్లు, తమిళ శిలాశాసన ఫలకం ఉంది. కాగా ఈ ఆలయానికి బేస్మెంట్ పై కూడా తమిళ శిలాశాసనం ఉంది. గ్రామంలో దీవిటి దొంగల నుండి రక్షణ కొరకు గ్రామస్తులు 36 అడుగుల ఎత్తున 2 అంతస్తులతో 120 అడుగుల చుట్టుకొలతతో నిర్మించుకున్న భారీ రాతి బురుజు ఉంది. దొంగలు గ్రామం పైకి ఆయుధాలతో వచ్చినప్పుడు తమ వద్దనున్న ధనబంగారములను దుత్తలలో, చెంబులలో వేసుకుని బురుజునెక్కి గ్రామస్తులు దాగేవారు. పైనుండి వేడి గంజి, నూనెలు, జిగుర్లు పోసి దొంగలు బురుజునెక్కకుండా ప్రతిఘటించేవారు. ఓదులపేటలో ఈ ఆలయం విశాలమైన ప్రహరీలో వెలుపల కోనేరుతో ఉండేది. ఆవరణలో గోపురంలో
గోపురంతో గర్భగుడి, అంతరాలము, ఉపాంతరాలము, ప్రవేశ మండపము, బలిపీఠము, 4 గాల నంది మండపము, రాతి దీపస్తంభములుండేవి. ఈ ఆలయం శిథిలమై వందల సంవత్సరాలు పూజలు లేకుండగా 15వ తేదీ 2వ నెల 2026వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భముగా గ్రామస్తుల భక్తుల సహకారముతో అమెరికాలో ఉంటున్న శ్రీ శంకరస్తుతి వ్యవస్థాపకులు శ్రీమతి నాగోతి ప్రసన్నలక్ష్మి, శ్రీ శ్రీనివాసరావు దంపతుల వారి సౌజన్యముతో 108 దేవాలయాల పునఃపూజ కార్యక్రమములో భాగముగా ప్రారంభించబడి నిత్య పూజలు జరుగుతున్నవి. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదేవాసిష్టాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే తదేక రూప రూపాయ విష్ణవే సర్వజిష్ణవే హరి ఓం. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, దామోదరాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అదోక్షరాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, హరి ఓం. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభువే నమః, వినాశనే నమః, శ్రీశేఖరాయ నమః, వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, కపర్తే నమః, నీలోతాయ నమః, శంకరాయ నమః, శూలపాణ్యే నమః, ఖట్వాంగినే నమః, శ్రీకృష్ణాయ నమః, అంబికానాథాయ నమః, శ్రీకంఠాయ నమః, భక్తవత్సలాయ నమః, భవాయ నమః, సర్వాయ నమః, శ్రీకంఠాయ నమః, త్రిలోకేశాయ నమః, ఈశ్వరాయ నమః. ఓం सहना भवतु सहनो भुवनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै पूर्णमदः पूर्णमिदं गोविन्दाय नमो नमः. ఓం सहस्रशीर्षं देवं विशाखं विश्वसंभवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वत परमानित्यं विश्वं नारायणं हरिं तत्शिखाय मध्ये परमात्मा अवस्थितः सब्रह्म सशिवः सोस्मर परमस्मरात्. तत्शिखाय मध्ये परमात्मा व्यवस्थितः सब्रह्म सशिवः सहरिः क्षेन्द्र सोस्मर परमस्मरात्. ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा
ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తద్గురో నమః అంతఃసరిత భూతేషు గోజం విష్ణుమూర్తిషు తం రుద్రస్థం విష్ణుస్థం బ్రహ్మస్థం ప్రజాపతి త్వం తదా ప్రోజ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్వరం 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 ఈశానా సర్వవిజ్ఞాన నిస్వర సర్వభూతానాం బ్రహ్మోధిపతి బ్రాహ్మణోధిపతి సుమేమయాస్తో సదాశివం ఋతకం సత్యం పర